హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి ఇది కాటన్ బ్లౌజ్ పీస్ అండి. అయితే 3 years బేబీకి నేను మిడ్డీ లాగా స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. కటింగ్ స్టిచ్చింగ్ రెండు పెడతాను. అంటే స్టిచ్చింగ్ ఏమో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, కటింగ్ మటుకు ఇప్పుడు చూపిస్తాను. దీని పైకి టాప్ కూడా ఎలా కట్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ చాలా చిన్నగా ఉంది. అయితే ఇలాంటప్పుడు మనకి ఎంత ఒక 3 years బేబీకి వస్తుంది, 3-4 years. అంటే కొంచెం పొట్టిగా ఉన్న అమ్మాయిలకైతే 4 years బేబీకి వస్తుంది, కొంచెం పొడుగు ఉన్న అమ్మాయిలకైతే 3 years బేబీకి వస్తుంది. అయితే ఇప్పుడు క్రాస్ కటింగ్తో ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు దీన్ని క్రాస్ వేసుకుందాం. ఇలా క్రాస్ వేసుకుందాం, ఇలా సమోసా టైప్ వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇట్లా వేసుకుందాం. ఇట్లా వేసుకున్న తర్వాత ఇది ఇక్కడ నుంచి ఇటు క్రాస్ వేసేసుకుందాం. క్రాస్ వేసేసుకొని ఇప్పుడు దీని పొడవు ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇట్లా చూసుకోవాలి, సరి చేసుకోవాలి. ఇంకొంచెం మనకు పొడవు పెరుగుతుంది, ఇక్కడ లెంత్ పెరుగుతుంది క్రాస్గాను. ఇదిగోండి ఇక్కడ ఇది ఇలా చూసుకోవాలి. ఇట్లా ఇది వేసుకోవాలి, మనకు ఆపోజిట్లో మన ముందు వైపు క్రాస్గా వేసుకోవాలి. ఇదిగో చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఈ కోస ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ చివర, ఇప్పుడు ఈ చివరికి ఇది ఇట్లా వేసేసుకోవాలి. కొంచెం మన క్లాత్ అడ్జస్ట్మెంట్ కావాలంటే కనుక కొంచెం క్రాస్ వేసేసుకోవాలి. ఇదిగో ఇది బ్లౌజ్ పీస్ కదండి, అంటే ఇది మనకు పైన అంటే బయట కొన్న క్లాత్ అయితేనేమో అది మనకు పన్నా ఎక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది. ఇది బ్లౌజ్ పీస్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది, కాబట్టి ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా, ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి ఇదిగోండి రెండు పట్టుకొని ఇలా మధ్యలో నుంచి ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇట్లా వేసుకున్నా పర్వాలేదు, లేదంటారు మీ ఇష్టం. ఇప్పుడు అలా కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా వేసుకుంటే మనకు ఈజీగా కటింగ్ వచ్చేస్తుంది. ఇది చివర్లు కూడా మనకు వచ్చినాయా రాలేదా ఇది కూడా చూసుకోవచ్చు, ప్లస్ మనకి ఇదంతా కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా వేసేసుకున్నాం. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ పొడవు ఎంత వచ్చిందో చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి పొడవు అని అంటే ఇక్కడ ఫస్ట్ మనం నడుము చూసుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి నడుము ఎంత వచ్చేసింది, ఒక 25 ఇంచులు అయితే సరిపోతుందండి. ఇక్కడ మనకు ఈ అమ్మాయి అంటే నడుము 25 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ క్లాత్ కూడా ఉందా లేదా చూసుకోవాలి. 4 పొరలు చూసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్నాకనే మనకు అది కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లోపల భాగం తక్కువ ఉన్నది చూడండి, ఇప్పుడు ఈ భాగం తక్కువ ఉంది, అందుకోసం అని చెప్పేసి కాస్త ఇలా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇట్లా వేసుకొని ఇట్లా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు వేసుకుందాం, మనకి ఇటైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి ఇట్లా, ఎందుకంటే ఇప్పుడు ఇటువైపు వచ్చేసింది, ఇప్పుడు ఇటువైపు వచ్చింది, ఇటువైపు వచ్చేసింది. ఇప్పుడు 4 మడతలు మనకు కరెక్ట్గా వచ్చేసినాయి. ఇట్లా చూసుకోవచ్చు, ఈ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మన నడుము ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇది నడుము అంటే 25 ఇంచులు అన్నాను కదా, ఇప్పుడు 4 ఫోల్డింగ్లు ఉన్నాయి, అంటే 4 మడతలు ఉన్నాయి. అంటే మనకి 25 4 ఎంత అవుతుంది, 6:30 అవుతుంది. 6:30 అంటే 6:15 అవుతుంది. సరే మనం ఇప్పుడు 6:30 వరకు వేసుకుందాం. ఇదిగోండి 6:30 7 ఇంచుల వరకు వేస్తున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్లోకి పోతుంది కదా. 7 ఇంచుల వరకు వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఇదిగోండి ఇక్కడ 7 inches వేస్తున్నాను, మనకు స్టిచ్చింగ్లోకి కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఈ పొడవు ఎంత వచ్చిందో ఇది చూసుకోవాలి మనం. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఎంత 15 ఇంచులు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా 15 ఇంచులు రావాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ కూడా 15 ఇంచులు రావాలి. అలాంటప్పుడు మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ పోనీ లేదంటే మనకి ఇలా క్రాస్గా ఇలా వేసుకున్నాం కదా, ఇలా స్ట్రైట్గా వేసుకుందాం. ఇప్పుడు ఇంకాస్త మనకు పొడవు పెరుగుతుంది. ఇదిగోండి ఇలా ఇలా చూసుకొని, అంటే మనకి ఇక్కడ రావాలి కదా, మరి ఇది కూడా చూసుకోవాలి నడుము ఎంత వచ్చింది అనేది. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఇదిగోండి 15 ఇంచులు, ఆ తర్వాత 15, ఇదిగోండి ఆ తర్వాత 15. ఇట్లా మార్కింగ్ వేసుకుంటూ ఇప్పుడు ఇదే విధంగా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ మార్కర్తోనే ఫస్ట్ మనం వేసుకున్న మార్కర్తో చూసుకుందాం. ఇదిగోండి ఇట్లా ఇట్లా వేసుకుందాం. ఇప్పుడు ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఈ పైది రాంగ్, ఇది కరెక్ట్. ఇప్పుడు దీనికి మెజర్మెంట్ వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ 15,
అయితే ఇప్పుడు మరి 15 ఇక్కడ వరకు వచ్చింది కదా, మరి అలాంటప్పుడు ఇలా మార్కింగ్ వేసుకోవాలి మనం. ఇలా మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి ఇటు మనం కట్ చేసుకోవాలన్నట్టు. ఇదిగోండి ఇక్కడ 15, ఇదిగో ఇక్కడ వరకు 15. అంటే ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి మనం. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు ఇది ఇంతే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కట్ చేసేసుకుంటాం. ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కరెక్ట్ 15 ఇంచులు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ చివర కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు కట్ చేద్దాం. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు చూసుకున్నాం. ఇక్కడ ఇట్లా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఎక్స్ట్రా పీసులన్నీ తీసేసుకుందాం. ఇక అవసరం లేదు ఎక్స్ట్రా పీసులు మనకు. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇంకా మన క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా గేర ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి క్లాత్ ఇప్పుడు ఎంత ఉందో అంతనే వేసుకున్నాం. ఇక్కడ మనం అంటే మనకి ఎంత అవసరం ఉందో అంతనే వేసేసుకున్నాం. అంటే ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే కూడా ఇంకా క్లాత్ని బట్టి ఇంకా గేర వస్తుంది మనకి. ఇక్కడ నడుము ఇంతే ఉంటుంది, కాకపోతే ఇక్కడ చివరి అనేది ఇప్పుడు ఇక్కడ గేర ఎక్కువ వస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉన్న మట్టుకు క్లాత్ స్టిచ్చింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్న క్లాత్కే మనం ఎంత మెజర్మెంట్ వేసుకొని ఎట్లా వేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా చాలా బాగా వస్తుంది, మనకు గేర పెద్దగా వస్తే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు బ్లౌజ్ పీస్ కాబట్టి ఇది ఇంతే వస్తుంది, ఇక ఇంతకంటే ఎక్కువ రాదు. మీకు ఇందాక చూపించాను కదా ఇంతే. ఇక మనకి కావాల్సింది ఇప్పుడు ఇది మిడ్డీ. కిందికి చిన్నగా కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు, నేను అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు కిందికి ఇది మిడ్డీ అయిపోయింది. ఈ పైన కూడా బెల్ట్ వేసుకోవాలి. ఇది కూడా మనకు ఒక 2 ఇంచెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకొక 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ కుచ్చులు వేసేసుకుంటే అట్లా కూడా కొంచెం పెరుగుతుంది మనకు మెజర్మెంట్ అనేది, అలా కూడా పెరుగుతుంది. అలా కూడా చేసేసుకోవచ్చు. మీకు అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది కరెక్ట్గా 3-4 ఇయర్స్ బేబీకి వస్తుందండి. ఇప్పుడు ఈ మెజర్మెంట్ నేను చూపించింది 3-4 ఇయర్స్ బేబీకి వస్తుంది. అయితే ఇప్పుడు పైన టాప్కు చూద్దాం ఒకసారి. ఇప్పుడు పైన మీకు ఇది బెల్ట్ వేసుకునేది ఇవన్నీ స్టిచ్చింగ్లో వచ్చేస్తుంటాయి, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మీకు అర్థం కాదు. ఇప్పుడు ఎంత అర్థం కాదంటే అలా అని కాదు, కాకపోతే 3 ఇంచెస్ వెడల్పుతో ఇట్లా వేసేసుకోవచ్చు, అది మన ఇష్టం ఎట్లా వేసుకున్నా కూడా. ఇప్పుడు పైన టాప్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి గ్రీన్ కలర్ క్లాత్ కూడా నేను నేను 2 పీసెస్ చేసిన, ముందు వీడియో తీస్తాను అనుకోలేదు, అనుకోకుండా తీశాను. ఇప్పుడు ఇది కూడా మనకు దాదాపు ఒక 90 సెంటీమీటర్స్ ఉన్నదండి క్లాత్. ఇదిగోండి 90 సెంటీమీటర్స్ ఉన్నది. ఇది డబుల్, అంటే నేను ఫస్ట్ వీడియో పెడతాను అనుకోకుండా నేను కట్ చేశాను, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 4 మడతలు ఉంది. ఇది 4 మడతలు అంటే ఇప్పుడు మనకి ఎంత సెంటీమీటర్స్ ఉందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి 35, 70 అంటే ఇదిగో చూడండి మీటర్ ఉందండి క్లాత్. అంటే నేను ఇది ఇంత వాళ్ళు ఇచ్చారు, ఇంతే ముక్కలు నేను చెప్పేసి ఇచ్చారు, అందుకోసం అని చెప్తున్నాను. మీటర్ క్లాత్ కావాలి ఇది అని అంటే టాప్కు మీటర్, అదేంటి చిన్నది బ్లౌజ్ పీస్ మిడ్డీకి బ్లౌజ్ పీస్ పెట్టారు, పైన టాప్కు ఇంత మీటర్ అంటున్నారు ఏంటి అని అంటే, అదే ఇందాక చెప్పాను కదండి మీకు ఏంటి మిడ్డీకి కిందికి కుచ్చుళ్ళు వేస్తానని చెప్పేసి, అందులో మళ్ళీ దీని టాప్ కూడా కుచ్చుళ్ళు వచ్చేస్తాయి. అది ఫ్యాషన్గా ఇప్పుడు న్యూ మోడల్గా కుట్టేద్దాం మనం. కటింగ్ అనేది ఇప్పుడు ఫస్ట్ చేసుకుందాం, నెక్స్ట్ వీడియోలో మీకు తప్పనిసరిగా స్టిచ్చింగ్ అనేది పెడతాను, మీరు అది తప్పనిసరిగా చూడండి. ఒకవేళ మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే కనుక ఇలా ఫాలో అవుతే చాలా బాగుంటుందండి. మనం ఈజీగా మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం హ్యాపీగా మన పిల్లలకు వేసుకొని మనం ఎంతో సంతోషంగా హాయిగా బాబాయ్ మన పిల్లలకు కూడా మనం కుట్టేసుకున్నామని చెప్పి ఆ ఫీలింగ్ అనేది అది వేరే ఉంటుందండి. అది చెప్తే రాదు మనకు, అది మనకు చూస్తేనే వస్తుంది. అందుకోసం అని అంటున్నాను. ఇదిగో చూడండి ఇప్పుడు ఇక్కడ లెంత్ వచ్చేసి పొడవు, ఇదిగోండి పొడవు వచ్చేసి ఇప్పుడు పైకి స్టిచ్చింగ్ వదిలిపెట్టేసా, కిందికి కూడా స్టిచ్చింగ్ వదిలిపెట్టేసా. అంటే మనకు ఇప్పుడు 2 బోను దాదాపు ఇంచుమించు ఒక పాయింట్ ఎక్కువ ఉంది, 12 ఇంచెస్ వచ్చింది అనుకోండి. 12 ఇంచెస్ వచ్చినాక కిందికి కుచ్చులు పెడతాను, ఒక 3-4 ఇంచెస్ పెట్టాలనుకుంటున్నాను. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎంత పెడుతున్నానండి. ఇదిగోండి ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ పెడుతున్నానండి. షోల్డర్ వచ్చేసి ఇదిగోండి షోల్డర్ వచ్చేసి 10 ఇంచెస్ పెడుతున్నాను. 10 అంటే 5 ఇంచెస్, ఇదిగోండి 5 ఇంచెస్. ఇక్కడ చంక భాగం వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 4 ఇంచెస్ పెడుతున్నాను చంక భాగం, ఎందుకంటే చిన్న అమ్మాయిలు కదా ఇంత సరిపోతుంది. ఈ అమ్మాయి కాస్త బొద్దిగా ఉంటుంది, అందుకోసం అని చెప్పి అంటున్నాను. ఇదిగోండి ఆ తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 14 పెడుతున్నాను. అంటే ఇప్పుడు ఇది డబుల్ ఉంది కదా క్లాత్, ఇప్పుడు డబుల్ ఉన్నది కాబట్టి అంటే 4 మడతల కింద ఉన్నది,
4 మడతల కింద అంటే ఇప్పుడు మనకు 14 పెడుతున్నాను, అంటే 14 అంటే 7 ఇంచెస్ పెడుతున్నాను. అంటే ఇప్పుడు రెండు ముందు వైపు వెనక వైపు రెండు వైపులో వస్తుంది ఇప్పుడు 4 మడతలు అంటే. ఇదిగోండి 7 ఇప్పుడు 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ 7 ఇంచెస్కు మార్కింగ్ వేసుకున్నా. ఇది ఎక్స్ట్రా. ఇదిగోండి ఇలా, ఇది మనకు అసలు మెజర్మెంట్. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఇదంతా ఈ మధ్యలో ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ మనము ఇదిగోండి ఇక్కడ మనం చంక భాగం అనేది ఇలా జస్ట్ ఇలా తీసేసుకుంటే సరిపోయింది. ఆ తర్వాత నెక్ అనేది కూడా రౌండ్ నెక్ పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఏ నెక్ అంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు. చిన్న పాప కదా, రౌండ్ నెక్ పెట్టేసి సరిపోతుంది రండి. ఎందుకంటే మరీ అంత పెద్దగా నెక్ పెట్టినా కూడా బాగోదు. అందుకోసం అని చెప్పేసి ఇది రౌండ్ నెక్కే పెట్టేసుకుందాం. ఇదిగోండి ముందు వైపు వెనక వైపు ఎంత పెడుతున్నానంటే ఇదిగోండి ఒక 3 ఇంచెస్ పెడుతున్నాను. ఈ చిన్న పాప కాబట్టి సరిపోతుంది నెక్. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్, ఇదిగోండి షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 3 ఇంచెస్ సరిపోతుంది. ఎందుకంటే మరీ బ్రాడ్గా అయినా కూడా బాగోదు. అందుకోసం అని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను. మరి ఇట్లా వెడల్పు వచ్చినా కూడా ఇట్లా షోల్డర్ జారినట్టు పడిపోయినట్టుగా వస్తుంటుంటుంది. అందుకోసం అని చెప్పేసి ఇట్లా వేస్తున్నాను. ఇదిగోండి ఒకవేళ బోట్ నెక్తో కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ ఇక చిన్న పాప కదా, ఎందుకు బోట్ నెక్ అవసరం లేదు రండి. ఇదిగోండి ఇట్లా వేసేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్నాక ఇప్పుడు చంక భాగం అనేది కట్ చేసుకుందాం. ఇదిగోండి కాస్త ముందుగా పెడుతున్నాను. ఇలా పెట్టేసి అంటే మనము ఒకవేళ ఇప్పుడు కిందిది మిడ్డిది క్లాత్ మనకు కొంచెం మిగిలింది కదా ఇక్కడ కింద, అదంతా కూడా ఇక్కడ మనం పైపింగ్ ద్వారా కానీ లేకపోతే ఎట్లా అంటే అట్లా మన ఇష్టం. కుచ్చులు చిన్న కుచ్చులు అయినా పెట్టుకోవచ్చు పైన, లేకపోతే పైపింగ్ లాగా వేసుకోవచ్చు, గోట్ లాగా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఎలా అంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మీకు నడుము ఎంత చెప్పాను నేను? 25 ఇంచెస్ అని చెప్పాను. 25 ఇంచెస్ అంటే అది మిడ్డీకి కరెక్ట్ మెజర్మెంట్. ఇప్పుడు దీనికి అంత ఉండదు, అంటే తక్కువ ఉంటుంది అన్నట్టు, అంటే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే లూజ్గా ఉండాలి కదా పైన టాపు. అందుకోసం అని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ నేను 18.5 పెడుతున్నాను. అంటే స్టిచ్చింగ్లో మనం కట్స్ పెడతాం కాబట్టి 18.5 పెడుతున్నాను ఇక్కడ. ఇదిగోండి ఇదంతా ఎక్స్ట్రా మనకు. ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ అంటే మనం ఇక్కడ గోట్ లాగా వేసుకోవచ్చు. నేను చెప్పాను కదా మీకు ఇందాక, చిన్నగా పెట్టాను నెక్. చిన్న పాప కాబట్టి చిన్నగా పెట్టాను. మనకి ఇంకా స్టిచ్చింగ్ చేస్తే మనకి ఇదిగో చూడండి ఇంత లోపలికి వెళ్ళిపోతుంటుంటుంది. ఇదిగోండి ఇలా ఇంత లోపలికి వెళ్తుంటుంటుంది మనం స్టిచ్చింగ్ చేస్తుంటే. ఇప్పుడు ఇంత వెడల్పు వచ్చేస్తుంటుంటుంది, కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు పెద్దగా కావాలనుకుంటే పెట్టేసుకోండి. కాకపోతే షోల్డర్ కొంచెం జారినట్టుగా అవుతుంది. ఇదిగో చూడండి, అంటే మనకు వెనక పార్ట్ ముందు పార్ట్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ మనం ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు, జిప్ అయినా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా చూపిస్తానండి. ఇప్పుడు ఇదంతా కూడా కటింగ్ చేశాను కదా, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో. అయినా మీకు మళ్ళీ అర్థం కావాలి కదా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు. అందుకోసం అని చెప్పి నేను స్టిచ్చింగ్ ఇప్పుడు పెడతలేను. నెక్స్ట్ వీడియోలో మీకు తప్పనిసరిగా స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి. మరి ఇంకో ఛానల్ కూడా ఉందండి, విశిష్ట ఫుడ్ అని. దాన్ని కూడా తప్పనిసరిగా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.